నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాం. మొన్న జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూములకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అక్కడ దాదాపు 1000 ఇండ్ల వరకు అయితే మాత్రం సర్కార్ అయితే మాత్రం అక్కడ కూల్చే ప్రయత్నం చేసింది. ఈ కూల్చివేతతో చాలామంది కూడా రోడ్డున పడ్డారు, చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం సంచలనంగా మారింది. చాలామంది బాధితులు అయితే మాత్రం ఇక్కడ హైదరాబాద్కు వచ్చారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అలాగే ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, వాళ్ళ సమస్యలు ఎట్లున్నాయో నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరమ్మ, ఎక్కడి నుండి వచ్చారు? ఖమ్మం నుంచి, ఎలుగుమట్టల నుంచి వచ్చినాం. అమ్మ, ఏం జరిగింది అసలు? అప్పుడున్న సందర్భంలో మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? డైరెక్ట్గా కూల్చివేత జరిగిందా? మాకు నోటీసులు ఇలే, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇలా ఏమీ ఇలే. అర్ధాంతరంగా కోకిలేళ్ళు తీసుకొని వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు. 500 మంది పోలీసులు వచ్చారు. మా ఇళ్ళ మీద పడి మమ్మల్ని పోలీసులు అలా అరెస్ట్ చేశారు. మొత్తం మా ఇంట్లో సామాన్లు, మా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి పారేశారు. మమ్మల్ని స్టేషన్లో అరెస్ట్ చేసి స్టేషన్లో వేశారు. మాకు తినటానికి కూడా ఇప్పుడు ఏమీ లేదు. ఎవరన్నా తీసుకొచ్చి పెడితే తింటాను, లేకుంటే లేదు. మాకు ఎటు పోవాలో దిక్కు దోసన పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు. మాకేమైనా అసలు బట్టలు కానీ, తినటానికి తిండి కానీ, మా సామాన్లు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళు మేము సామాన్లు చదువుకుంటామని అన్నా కానీ మమ్మల్ని వదిలిపెట్టలే. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఇట్లా రెక్కలు పట్టుకొని అసలు మమ్మల్ని కదలనీయకుండా అక్కడ మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి మొత్తం సామాన్లన్నీ బండ్లకు వేసారు. ఆ బండ్లు ఎటుపోయినాయో కూడా ఇంతవరకు మా సామాన్లు ఉన్నాయా లేవా అని కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మమ్మల్ని పోనీయట్లే. మళ్ళీ పైపెచ్చి మా మీద కేసులు. ఏదన్నా ఇట్లా మాట్లాడితే, ఇప్పుడు ఇట్లా మాట్లాడామనుకో కేసులు పెడుతున్నారు మా మీద. ఇంకేమేం కేసులు? ఇట్లే ఆడికి పోయారు, ఈడికి పోయారు, మరి అట్లా చేశారు, ఇట్లా చేశారు, ఆ డబ్బులు తిన్నారు, ఈ డబ్బులు తిన్నారు అని ఇట్లా అక్రమంగా కేసులు. అది వాళ్ళకి ఎదురు మాట్లాడద్దు, మాట్లాడితే కేసులు. అర్హులైన వారికి ఇల్లు కూడా మేము కట్టిస్తాము, చాలామంది కూడా బోగస్గా చాలామంది ఉంటున్నారు, వాళ్ళని త్వరలో గుర్తిస్తాము, తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని కూడా ప్రభుత్వం ఉంటుంది. ఒప్పుకుంటారా? ఎక్కడ కట్టిస్తారు ఇందిరమ్మ ఇల్లు? అదే భూమిలో, అదే పోతాన భూమిలో మాకు ఇల్లు కట్టియాలి, మాకు నష్టపరిహారం కట్టియాలి. మా డిమాండ్ అది. అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి మాకు. అది మా డిమాండ్. అది కేసులు ఎంతమంది మీద పెట్టారు? అందరి మీద పెట్టారు. దర్దాపు 30 మంది దాకా కేసులలోనే ఉన్నారు ఇప్పుడు. ఎవరు మాట్లాడితే, ఎవరు ముందుకు వచ్చి మాట్లాడితే, ఎవరు బాధ్యతగా అక్కడ చూశారో, అక్కడ జనానికి నీళ్లు నిప్పులు అన్నీ సౌకర్యంగా చూశారో వాళ్ళని కేసుల్లో పెట్టాం. నైట్ అంటే అర్ధరైతులు ఎప్పుడు వస్తే అప్పుడు పట్టుకొని పోవటం. తెల్లారుజాను కాదు, ఒక నైట్ కాదు, పగులు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు పట్టాపటం స్టేషన్లో వేయటం. ఇదే పని. కలెక్టర్ కాడికి పోయాను, మరి రెవెన్యూ వాళ్ళ కాడికి పోయాను, ఎవరి కాడికి పోయినా కానీ మా చూస్తున్నారు, మా కాగితాలు చూస్తున్నారు, ఫేక్ అంటున్నారు, ఆ చెత్తబొట్టలు వేస్తున్నారు. కలెక్టర్ కాడికి ఎన్నోసార్లు 100 సార్లు పోయినాం, అయినా కానీ మాకేమీ సమాధానం లేదు కలెక్టర్తో. ఇప్పుడు మా ఇల్లు ఎందుకు కూల్చిండో మాకు చెప్పాలా, వచ్చి కలెక్టర్ చెప్పాలా. మాకు అక్కడే మా బోధాన భూమిలోనే మాకు ఇల్లు కట్టియాలి. ఎక్కడో అయితే మేము ఎందుకు పోతాం? అదే భూమిలో మాకు ఇల్లు కట్టియాలి. అది ప్రభుత్వ భూమి, చాలామంది కూడా అక్కడ గుర్తింపు లేకుండా, అలాంటి హక్కులు లేకుండా అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇది అక్రమం అంటూ కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారు? అదంతా అబద్ధం. వాళ్ళు కబ్జా చేయడానికి చెప్తున్నారు అదంతా. మరి బోధాన భూమి అంతా బోధాన బోర్డు ఆయన ఇచ్చిండుగా, మా ఊళ్ళు పోతున్నారు. అదంతా బోధాన భూమి. బోధాన భూమి చైర్మన్ గారే చెప్పిండుగా. వైపు ప్రభుత్వం కూల్చివేత చేసింది, అక్రమంగా ఉంటున్న వాళ్ళైతే కూల్చివేసింది, అందుకోసం ఉంటుంది. అది భూదాన్ భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వం ఉంటుంది. ఏం చెప్తారు? అవి ప్రభుత్వ భూములు కావు. ఫస్ట్ అది భూదాన్ భూములు. మొన్ననే రాజేంద్ర ప్రసాద్ గారు మాకు పట్టాలు ఇచ్చిన ఆయన చెప్పారు, అవి ప్రభుత్వ భూములు కానే కావు, అవి భూదాన్ భూములు. మాకు అన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయి, మేము అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. వాళ్ళని రమ్మనండి, సిస్టమేటిక్ మేనర్లో వెళ్దాము. వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా చేస్తే మేము తిరగబడగలుగుతాము. మేము తిరగబడితే అది వేరేలాగా ఉంటుంది. మాకు పట్టాలు ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ప్రతి ఒక్క ఆర్డర్ ఉంది. రండి, సిస్టమేటిక్ మేనర్లో వెళ్దామని చెప్తున్నాం వాళ్ళకు కూడా. మేము అక్కడ 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం అన్న. ఎప్పుడు కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమైనా నోటీసులు ఇచ్చిందా? ఇది మీరు అక్రమంగా ఉంటున్నారు, మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పిందా? ఇదంతా సడన్గా జరిగిన ప్రక్రియ?
ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఎటువంటి నోటీస్ లేకుండా 700 ఇల్లు నాకు కూల్చివేసింది సార్. ఎటువంటి నోటీస్ అసలు ఇలాంటి పెద్ద డెసిషన్స్ అప్పుడు ఇంటింటికి ప్రతి ఇంటికి నోటీస్ అతికేయాలి. వీళ్ళు చదువుకోలేని వాళ్ళకి నోటీస్ అంటే ఏంటో అర్థం కాదు. నోటీస్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈస్ వాట్ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి. నోటీస్లో ఏముంది, ఏం చేయబోతున్నారు, ఇది ల్యాండా కాదా, దీనికి ఏమున్నాయి అన్ని ప్రభుత్వం అయినా కలెక్టర్ అయినా మంత్రులైనా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంటికి నోటీస్ అంటించి మాకు ఇల్లు పడేయక ముందే అర్హులెవరో గుర్తించి అండ్ మాకు ఉండాల్సిన వసతులన్నీ చూసి మాకు కల్పించిన తర్వాత కూల్చేయాలి. మేము నిద్రలో ఉండగానే ఇళ్లల్లో ఉండగానే సామాన్లు ఏవి తీసుకోకుండా వచ్చి కూల్పేయడం ఎంతవరకు న్యాయం? ఆ రోజు అసలు ఏం జరిగింది? చాలామంది వందలాది మంది కూడా బయటకు వచ్చారు, చాలామంది కూడా ఆర్తనాదాలు కూడా వినిపించింది. ఒకసారి ఆ లైవ్ సంఘటన ఒకసారి చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ రోజు 4000 మంది ఫోర్స్ వచ్చారు సార్. బజార్కి వచ్చేసి 200 మంది, కుటుంబానికి వచ్చేసి ఒక 20-30 పోలీస్ లెక్క వచ్చారు. ఆర్మీ వాళ్ళేంటి, పోలీస్ శాఖ వాళ్ళేంటి, ఇంకా వీళ్ళు ఎంఆర్ఓలు, విఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్స్, ఇంకా ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా 4000 మంది ఫోర్స్ వచ్చారు. బ్యాచెస్ మైక్లో ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ అవ్వండి, సెకండ్ బ్యాచ్ రిలీజ్ అవ్వండి ఇలా చదువుకుంటూ శత్రువుల మీదకి దింపారు సార్. ఒక యుద్ధం. మీరు వెళ్ళి చూడండి అక్కడ ప్లేస్. ఒక్కసారి మీ హైదరాబాద్ వాసులందరూ అక్కడికి వెళ్ళి చూడండి. ఒక యుద్ధ వాతావరణం కనిపించింది మీకు. ఏదో బాంబులే స్కూల్ వేసిన వాతావరణం కనిపించింది. అక్కడ ఎంతో పీస్ఫుల్ ఏరియా, పీస్ఫుల్ ప్రదేశం, ప్రజలందరూ సంతోషంగా ఉండే ప్రదేశం ఒక్కసారిగా ఏదో సమాధుల ప్లేస్ లాగా నిర్మానుషం అయిపోయింది సార్. డైరెక్ట్ దొంగల్లాగా వచ్చారు. దొంగలు వచ్చినట్టు వచ్చి కూల్చేసిపోయారు. 2 రోజులు పట్టింది అవి కూల్చేసరికి. మొత్తం కూల్చేసారు. ఏం చెప్పారు అధికారులు కూడా? ఏం లేదు, మీరు అక్రమంగా వచ్చారు, మీరు కట్టుకున్నారు, మీరు వాళ్ళ పార్టీ వాళ్ళ మాటలు విన్నారు అని అన్నాడు. కానీ మరి పార్టీ వాళ్ళు భూదాన ల్యాండే కదా, వాళ్ళు దానం ఇచ్చిన భూమినే ఇంకా మాకు ఇచ్చారు కదా. వాళ్ళ ప్రభుత్వం సొమ్ము తీసి మాకు ఇవ్వలేదు కదా వాళ్ళ మాటలు వినడానికి మేము. అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారు? అలాగే ఆ ఇల్లుకు సంబంధించిన భూమి ఎవరి ద్వారా కొనుగోలు చేశారు అసలు? మేము కొనలేదు ఎవరి ద్వారా. మాకు భూదాన బోర్డు వాళ్ళే ఇచ్చారు. 100 గజాలు ఇచ్చి మాకు ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఉంది, ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఉంది ఇప్పుడు మా దగ్గర. ఏమంటున్నారు అధికారులు? ఉన్నది కదా, అది ఫేకు, అది ఫేక్ అంటారు. అంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది కదా, కాబట్టి మా లీగల్ ఉన్నా కూడా అన్లీగల్గానే చేసేస్తారు మమ్మల్ని. కూల్ చేసిన తర్వాత మీకు ఏమన్నా సంరక్షణ చర్యలు కానీ భోజనము వసతి లాంటివి ఏమైనా ఏర్పాట్లు చేశారా? వాళ్ళు ఇంతవరకు రాలేదు. వాళ్ళ భోజనం, వాళ్ళ మంచినీళ్ళు, ఆ మనుషుల మోకాలే తెలియదు మాకు. బీఆర్ఎస్ వాళ్ళే తీసుకొస్తారు, పెడతారు. మంచినీళ్ళు వాళ్ళే పంపిస్తారు. దోమతెరలు ఇచ్చిర్రు, వాళ్ళే చూసుకుంటారు. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు అక్కడ? ఘోరం అండి పరిస్థితి. వాష్రూమ్స్కి మస్తు ఇబ్బంది అవుతుంది అసలు. 800 మందికి ఒక 2 వాష్రూమ్లు అంటే ఎట్లా అవుతుంది? సాధ్యమవుతుంది అది? పక్కకు అటు ఇటు అంతా మేము చాలా ఇబ్బంది పడతాను. ఎదురుగా పెట్రోల్ బంకులు ఉంటే దాంట్లోకి పోతే కూడా వాళ్ళు తాళాలు వేసుకున్నారు. అట్లుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలు మా జీవితంలో మేము ఎక్స్పెక్ట్ చేస్తే మేము అంత కష్టపడకపోవు. అసలు అది రాదు. ఇది మా సొంతం. ఇక మేము మా బతుకులు ఇక అయిపోయినాయి. ఇక ఇల్లుతోటి మాకు సరిపోయింది, ఇక చాలు, ఇంకా మాకు ఏ కోరిక లేదనుకొని బండ గ్రాయిగా చేసుకొని మేము బతుకుతున్నాం అక్కడ. కానీ కాసేపట్లో మమ్మల్ని సర్వనాశనం చేసారు. ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి? మీ ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం న్యాయం జరగాల్సిన అవసరం ఉంది? మా ప్లేస్లో మాకు ఇల్లు కట్టించి ఇస్తే చాలు. పట్టాలు ఇచ్చింది మాకు ఏమొద్దు వాళ్ళ నుండి. మా ప్లేసులో మాకే కావాలి. మా బోధన భూమిలో మాకు వాళ్ళు ఎవరి ప్లేసులు మాకొద్దు. చాలామంది కూడా అనర్హులు ఉన్నారు అక్కడ. మొత్తం దాదాపు 600 పైగా కూడా అనర్హులే ఉన్నారు. మొత్తం బోగస్గా ఉంటున్నారు అని చెప్పి ప్రభుత్వం అంటుంది. అనర్హులు ఉన్న వాళ్ళని తీసేయి. మేము ఎప్పుడో అప్లికేషన్ పెట్టుకున్నాం. తీసి అర్హుల వాళ్ళకే మీరు ఇవ్వండి సార్ అని కూడా కలెక్టర్ మండే ఉంటుంది కదా, ప్రతి ఒక్క సోమవారం పోయి మేము అప్లికేషన్లు పెట్టి వచ్చేది. ఏ ఒక్కరోజు స్పందించలేము మమ్మల్ని. ఎంఆర్ఓ, ఆర్డీఓ తిరిగి ఉన్నాం మేము. ఎవ్వరు పట్టించుకోలే అసలు. ఏం చెప్తారు లాస్ట్ ప్రభుత్వం నుండి? మీరు ఏం కోరిక కావాలి? మా ప్లేస్లో మాకే కట్టించేయాలి. ఇంకా మాకు వేరే కోరిక ఏమొద్దు. మాకు వాళ్ళ లక్షలు వద్దు, వాళ్ళ ఆస్తులు వద్దు, వాళ్ళ భూములు వద్దు, మాకు ఏమొద్దు. మా 100 గజాలు మా భూదాన బోర్డులు మాకే కావాలి. ప్రభుత్వము సహకరిస్తాము, అర్హులైన వాళ్ళని గుర్తిస్తామంటుంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్టుంది? ఏమైనా ప్రభుత్వం సహకరిస్తుందా? ఏం జరుగుతుంది? ఇప్పుడు కత్తితో నరికినోడే మందు పట్టినట్టుగా మీరు వాళ్ళ ఇల్లులన్నీ కూలగొట్టారు. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇల్లులు కట్టుకొని, ఇల్లులు కూడా గుడిసెలేం కాదు, మంచి ఒక్కొక్కళ్ళు 15-20 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లులు అవి.
మీరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళని ఏ రోజు కూడా మేము డిస్టర్బ్ చేయలేదు. భూదాన్ భూమి అది కూడా అసైన్మెంట్ భూమి కాదు. భూదాన్ బోర్డు పట్టాలు ఇచ్చింది. వాళ్ళకి పలు రకాల కోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇట్లనే అధికారులు గుడిసెలు వేస్తున్న క్రమంలో వాళ్ళు కంప్లైంట్ పెట్టి ఆ గుడిసెలను తీయాలన్నప్పుడు వాళ్ళు అధికారులు పోయినప్పుడు వాళ్ళు కోర్టులకు వెళ్ళి నాట్ టు ఇంటర్ఫైర్ ఆర్డర్స్ కావచ్చు, అక్కడ ఎమ్యూనిటీస్ అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి పలు దఫాలుగా కోర్టును ఆశ్రయించారు. అన్ని ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పళంగా వాళ్ళ గుడిసెలను అర్ధరాత్రి ఒక శత్రు దేశం మీద దాడి జరిగినట్టుగా విధ్వంసం చేసి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి పేదల బతుకులన్నీ కూడా చిన్నవన్నం చేసింది. ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు వాళ్ళ పరిస్థితి. చిన్నపిల్లల పుస్తకాలు కావచ్చు, ముసలోళ్ళు మెడిసిన్స్ కూడా, కానీ వృద్ధులు, యువకులు రకరకాలుగా అందులో పని చేసుకునేవాళ్ళు, హ్యాండిక్యాప్డ్స్. అసలు ఆ పునరావాస కేంద్రం పోతే ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన కనపడుతుంటాయి అక్కడ మనం చూస్తూ ఉంటే. చిన్న పిల్లలు అన్న పట్టుకొని పోయి ప్లేట్లో చెల్లికి తినిపిస్తూ ఉంటాడు, ఆటోలో కూర్చోబెట్టుకొని. అసలు ఏందిరా ఈ పరిస్థితి వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి 2.5 సంవత్సరాలు వెనక అయినప్పటికీ ఇవాళ కూల్చుడు మాత్రం ఎక్కడ తగ్గలేదు. వాళ్ళ పనితీరు మొత్తం ఎక్కడ పేదోడు ఉంటే అక్కడ బుల్డోజర్లు పెట్టడం, కూలవటం. ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి స్టార్ట్ అయినటువంటి కూల్చుడు భద్రాచలం, వెంకటాపురం ఊరు ఈ రాష్ట్రానికి చివరి జిల్లా అది, అక్కడ దాకా వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? పేదోడిగానే ఉంటున్నాడా, ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోతా ఉన్నాడు అనేది నిజంగా ప్రతిపక్షంలో మాకే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అనేది. నువ్వు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి, 6 గ్యారంటీలు ఎడిపోయినాయి, నిలదీస్తే ప్రతిపక్షాల మీద కేసులు, పేదోళ్ళు నివసిస్తున్న భూముల్లో లూటీలా. ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు కూలగొట్టియాలి 14 రోజులు అయింది. నీ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఏమో నేను 15వ తారీఖు వరకు నేను పట్టాలు ఇస్తా అని చెప్తాడు, ఇల్లులు ఇస్తా అని చెప్తాడు. కూల్చుడేందుకు? మళ్ళీ వాళ్ళకి ఏరేది అక్కడ ప్లేసులు ఇచ్చేందుకు? పోనీ అమ్మ, నువ్వు కూల్చిన స్థలంలో ప్రజలకు ఉపయోగపడే భవనాలు కడుతున్నా, లేకపోతే ప్రజలకి పని కలుగుతుంది, మేము ఒక 1000 మందికి మరి జీవనోపాధి కలిగేటువంటి సంస్థలు కడుతున్నాం అక్కడ అని చెప్పి ఉందంటే అది క్లారిటీ ఉంది. అది లేదు. ఎంతసేపటికి మీరు మీడియా వాళ్ళు కూడా గమనించారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 260 కోట్ల భూమిని మేము కాపాడినామంటున్నారు. కానీ ఒక సంస్థ పెడతా ఉన్నాం 1000 మందికి ఉపయోగం కలిగేదంటే మేము కూడా రైట్, ఓకే, ఈ పేదోళ్ళందరికీ మంచిగా వేరే కాడ కట్టించండి, మీరు ఒక 1000 మందికి ఉపాధి కలుగుతుంది అనొచ్చు. దేనికి వాడరు? ఉన్న పలంగా అది నువ్వు వాడటానికి కూడా లేదు. భూదాన్ భూమి అది, నువ్వేం చేస్తావు దాన్ని? సపరేట్ భూదాన్ బోర్డు ఉంది ఇక్కడ. అట్లాంటిది సరే ఓకే నువ్వు ఇస్తా అన్నావు. మేము ప్రధానంగా మా డిమాండ్ ఏంది? ఏదైతే కూలగొట్టిన ప్లేస్లో అక్కడే ఇవ్వాలనేది నిర్వాసితుల డిమాండు. మేము కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీస్, ఆల్ పార్టీస్, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ కూడా అదే. నువ్వు చేసేది ఏంటి? ఇవాళ 10వ తారీఖు ఇస్తా అని చెప్పి తేపకు ఒక అధికారం రావటం, మీరు కూలగొట్టిన ఇళ్ళే 700 ఉంటాయి, మీరు ఆ 200 మందికో 150 మందికో మేము పట్టాలు ఇస్తాం, మీరు ఆ ఎలిజిబుల్ లిస్టు చదవటం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి శిబిరం నుంచి అంటాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇక లాభం లేదు. ఆ 15వ తారీఖు కూడా స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి న్యాయం అయితే జరగదు పేదోడికి అనేది మేము డిసైడ్ అయిపోయినాం. బాధితులకు కూడా తెలిసిపోయింది. ఇట్లా కాదని చెప్పి ఇవాళ మేము రాజధానిలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం, ఇవాళ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ముఖ్యమంత్రికి, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, 3 మంత్రులకు కూడా చెప్తా ఉన్నాం, పేదోడు పొట్టగట్టకండి, పేదోడిని రోడ్డు మీద చేసి పేదోడిని ఏడిపించినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా బాగుపడవు. ప్రజల మద్దతుతోటి మీరు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ అదే ప్రజల్ని మీరు అనగదొక్కాలి, ఆర్థికంగా చితికదొక్కాలి, చిదివేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు పుడతాయి. మేము ఇంతటితో ఆగం. ప్రజలకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ 15వ తారీఖు నాడు లేకపోతే ఈ లోపు నువ్వు అదే భూమిలో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, లేదంటే మళ్ళీ మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాయన చేపడతాం. అది అక్కడ కూడా కాకపోతే లాస్ట్కి ఢిల్లీ పోతాం. ఏదైతే నీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని సంకన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, మీరు ఆ రాజ్యాంగానికి ఇక్కడ తూట్లు పొడుస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ధర్నా చేస్తాం, మీరు రాహుల్ గాంధీ కూడా కలుస్తాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదలపైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆ ఢిల్లీ స్థాయిలో కూడా వినిపించి వాళ్ళకి న్యాయం చేసేంతవరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఉంటుంది. వాళ్ళకి న్యాయం చేసేదాకా పోరాడుతూనే ఉంటుంది. జై తెలంగాణ.